ఈ ఫోటోలో ఉన్న మనిషి జాన్ డి రాక్ఫెల్లర్ 1839లో జన్మించాడు. స్టాండర్డ్ ఆయిల్ స్థాపకుడు. కేవలం ధనవంతుడు మాత్రమే కాదు, అతను ప్రపంచంలోని మొట్టమొదటి బిలియనర్ కూడా. 25 ఏళ్ల వయసులో అతను అమెరికాలోని అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాలలో ఒకదానిని కలిగి ఉన్నాడు. 31 ఏళ్ల వయసులో ప్రపంచంలోని అతిపెద్ద శుద్ధ కర్మాగారం ఓనర్ కూడా. 38 ఏళ్ల వయసులో అతను మొత్తం యుఎస్ చమురులో 90% నియంత్రించాడు. 50 ఏళ్ల వయసులో అతను అమెరికాలో అత్యంత ధనవంతుడు. అతని తొలినాళ్ల జీవితంలో ప్రతి అడుగు ఒక వ్యూహమే. ప్రతి కదలిక సంపదను పెంచుకోవడానికి ఉపయోగం. అతని ఊహకు మించి విజయం సాధించాడు. కానీ 53 ఏళ్ల వయసులో అతని శరీరం శిథిలం అవడం ప్రారంభించింది. అతని జుట్టు ఊడిపోయింది. అతను ఏమీ తినలేకపోయాడు. వైద్యులు అతనితో ఇలా అన్నారు: "నువ్వు ఎక్కువ సమయం బ్రతకవు. అతను ఏదైనా కొనగలడు, కానీ ఆనందం లేదు, శాంతి లేదు, విశ్రాంతి లేదు. జీవించి ఉన్న అత్యంత ధనవంతుడు నెమ్మదిగా చనిపోతున్నాడు." అప్పుడు అతని జీవితం మారిపోయింది. స్వామి వివేకానందను అతను కలిశాడు. అతను సత్యాన్ని గ్రహించాడు: ఈ సంపద శాశ్వతం కాదు. ఆ రోజు రాక్ఫెల్లర్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన ఆస్తిని దానధర్మాలు చెయ్యాలి. ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు, శాస్త్రీయ పరిశోధన, లక్షలాది మందిని ఆదా చేసే పెన్సిలిన్ పురోగతికి అతని నిధులు సమకూర్చాడు. అతను దాన ధర్మాలకు రాక్ఫెల్లర్ ఫౌండేషన్ ప్రారంభించాడు. అప్పుడు అద్భుతం జరిగింది. ఆ సంవత్సరం కూడా బ్రతకలేనని చెప్పిన వ్యక్తి 98 సంవత్సరాలు జీవించాడు. అతను కేవలం స్వస్థత పొందలేదు, అతని జీవిత ఉద్దేశ్యాన్ని కనుగొన్నాడు. తరువాత అతను డైరీలో ఇలా వ్రాశాడు: "దేవుడు నాకు అన్నీ తనవే అని నేర్పించాడు. ఇతరులు ఇవ్వడం ఎప్పుడు నేర్చుకున్నానో అప్పటి నుంచి నా జీవితం సంతోషంగా గడిచింది. నేను నా చింతలను వదిలేశాను. నాకు ప్రతిరోజు దేవుడు వేరే వారికి దానం చేసే అత్యంత గొప్ప పని ఇస్తున్నాడు." దాన మహిమను వివరించడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ కావాలా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.